బంగారం మాఫియా ఒక రింగుగా చేస్తూనే ఉంది. మొన్న 98,000 దాకా వెళ్ళింది బంగారం 24 గ్రామ్స్ది. మళ్ళీ ఇప్పుడు పెరుగుతుంది 1,200 రూపాయలు. వెండి మళ్ళీ పెరిగింది, మొన్న తగ్గింది, మళ్ళీ పెరిగింది. ఏంటయ్యా అంటే యుద్ధాలన్నీ ఆగిపోయినాయి. ఈవెన్ ఇజ్రాయెల్ హమాస్ వార్ కూడా ఆగిపోయింది, ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ఆగిపోయింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం అప్పుడప్పుడు అంతంత మాత్రమే తప్పించి అది సీరియస్గా లేదు. యుద్ధాలు లేనప్పుడు ఎందుకు బంగారం ధరలు అన్నటువంటిది పెరగాలి అంటే మొన్న తగ్గినప్పుడు జనం షాపులకి రావడం బిగిన్ చేశారు. ప్లస్ ఇప్పుడు ఫంక్షన్స్ బిగిన్ అవుతున్నాయి, జనం షాపులకి రావడం బిగిన్ చేశారు. రాగానే మళ్ళీ ధర పెంచుతారు. మళ్ళీ అట్లాగా అంటే ఒరిజినల్గా అయితే కనుక సర్దుబాటు అయ్యి 85, 89, 90 మధ్యలో ఉండాలి 22 క్యారెట్ల బంగారం. వెండి 90 ఆ రేంజ్లో ఉండాలి, 90,000 ఆ రేంజ్లో ఉండాలి. అలా కాకుండా ఇక్కడ అతి తెలివిగా వేస్తున్న ఎత్తులు అన్నమాట.